హాయ్ ఫ్రెండ్స్, మా లవ్ స్టోరీ ఎక్కడ మొదలయ్యి ఎలా ఎండ్ అయిందో మీరు చూడండి. మా కోచింగ్ సెంటర్ వెనుక బెంచీలో ఎవరో హిందీలో పాట పాడుతున్నారు. అది వినగానే నా ప్రాణం లేచొచ్చింది. వెంటనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి హిందీలో మాట కలిపా. కొద్ది రోజులుగా భాష అర్థం కాక మూగదానిలా ఉంది నా పరిస్థితి. మాది బెంగుళూరు. చిన్నప్పటి నుంచి సీఏ కావాలని ఉండేది. బంధువుల అమ్మాయి ఉందనే భరోసాతో విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో చేరా. నాన్న ఆర్మీ ఆఫీసర్. 8th క్లాస్ వరకు నార్త్ ఇండియాలో చదువుకున్నా. తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యాం. అందువల్ల అప్పట్లో నాకు తెలుగు రాకపోయేది. విజయవాడ వచ్చాక కొత్త ప్రాంతం, తెలియని భాష, అంతా గందరగోళంగా ఉండేది. అంతా తెలుగులోనే మాట్లాడుకునేవారు. నాకేమీ అర్థం కాక బిక్కమొహం వేసేదాన్ని. అదుగో సరిగ్గా అప్పుడే ఆ హిందీ పాట అబ్బాయి తగిలాడు. తనది అస్సాం. విజయవాడలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడంట. తనది నాలాంటి సిచ్యువేషన్. ఒంటరిగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. అలా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కోర్సు పూర్తయ్యేసరికి మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళాం. అప్పటికి మా సంతోషాలకి హద్దే ఉండేది కాదు. వీకెండ్స్ మూవీస్, ఒక కూల్ డ్రింక్ సీసాలో 2 స్ట్రాలు వేసుకొని తాగడాలు, రోజులు జాలీగా గడిచిపోయేవి. కొన్నాళ్ళకి స్టడీస్ కంప్లీట్ అవ్వడంతో మేము సీఏ అయ్యాం. పట్టాలందుకున్నాం, ఇక పెళ్లి పీటలెక్కే సమయం వచ్చేసింది అన్నారు పెద్దలు. విషయం తనకి చెప్పా. వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందామన్నాడు. తన వైపు ఓకే. మా వాళ్ళు ఒప్పుకోలేదు. బతిమాలాను, బెట్టు చేశాను, అలిగాను. వాళ్ళు ఒక్క మెట్టు కూడా దిగలేదు సరికదా. బలవంతంగా మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మేము ఎంతగా ఏడ్చామో. కానీ అంతకు మించి చేయడానికి మాకు ఏ దారి కనిపించలేదు. అదే సమయంలో నాకు మంచి జాబ్ వచ్చింది. ఆ వెంటనే నా ప్రమేయం లేకుండానే పెళ్లి జరిగింది. భారమైన హృదయంతో మెట్టినింట్లో అడుగుపెట్టా. అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే బాధ నుంచి తొందరగానే బయటపడేదాన్నేమో. కానీ అలా జరగలేదు. నా జీతం మొత్తం ఇచ్చేయాలని, అదనపు కట్నం తేవాలని అత్తపోరు మొదలైంది. మా ఆయనకేమో వాళ్ళమ్మ చెప్పిందే వేదం. అలా మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫస్ట్ మా వంట వేరైంది. నెక్స్ట్ పడకలు వేరయ్యాయి. తను పైన పోర్షన్లో ఉండే వాళ్ళ అమ్మ దగ్గరే తినేవాడు. ఇదంతా చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. నా ప్రేమ కాదన్నారనే కోపంతో కన్న వాళ్ళతో మాట్లాడడమే మానేశా. ఇష్టపడిన వ్యక్తికి ఫోన్ చేసి అతడి కొత్త సంసారంలో ఇబ్బందులు సృష్టించలేను. రోజు రోజుకి ఒంటరిదాన్ని అయ్యానని బాధ వెంటాడేది. ఎన్నాళ్ళిలా ఇక భరించడం నా వల్ల కాలేదు. విడాకులు కావాలన్నా తనూ ఒప్పుకున్నాడు. సామరస్యంగానే ఇద్దరం విడిపోయాం. ఆ ఇంటితో నా బంధం తెగిపోయింది. కన్నవాళ్ళు బతిమిలాడినా పుట్టింటికి వెళ్లేందుకు మనసొప్పలేదు. నన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరొకరి సొంతమయ్యాడు. ఇక చేసేదేం లేక ఓ హాస్టల్లో చేరా. నా చుట్టూ అందరూ ఉన్నా ఒంటరినే ఇప్పుడు. దీనికి ఎవరిని నిందించాలి? ప్రేమలో పడడం నేను చేసిన తప్ప? పెళ్లి కోసం ఇంకొన్నాళ్ళు వేచి చూడకపోవడం నా లోపమా? ఇప్పుడు మరొకరిని చేసుకున్నా మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కాదనే నమ్మకం లేదు. దారం తెగిన గాలిపటంలా అయ్యింది నా పరిస్థితి. చూడాలి నా బ్రతుకు గాలిపటం ఏ తీరానికి చేరుతుందో.